యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మనము స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో కూర్చుంటే టీచర్ పిల్లలతో మాట్లాడుతుంది. అందరూ ఇటు వినాలి, ఎటు పడితే అటు మీ మనస్సులు పెట్టొద్దు. ఈరోజు నేను బోర్డు మీద ఏదైతే చెప్తున్నానో అది వినాలి అని ఉపాధ్యాయుడు అంటూ ఉంటాడు పిల్లలతో. చర్చిలో కూడా పాస్టర్ గారు అంటారు, అమ్మ అటు ఇటు చూడకండి, వాక్యం మీద తీక్షణంగా మనస్సు పెట్టండి అని అంటూ ఉంటారు పాస్టర్లు. ఏకాగ్రత, హృదయములో నుంచి వచ్చే ఏకాగ్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. అయితే ఈరోజు దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అని అంటే, మనకున్న వెల్త్ కాదు, లేకపోతే మనకున్న సంపద ఆయన కోరుకోవట్లేదు, మనకున్న బిడ్డలను ఆయన కోరుకోవట్లేదు, మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్న డబ్బు, మన దగ్గర ఉన్న బంగారము వెండి ఆయన కోరుకోవట్లేదు. కానీ మనిషి దగ్గర నుంచి ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆమేన్. మనిషి యొక్క హృదయము ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనస్సు ఎక్కడ ఉంటుంది, హృదయం ఎక్కడ ఉంటుంది అని అంటే, మన ఇష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. మనకి ఎవరైతే ఇష్టం ఉంటారో ఎప్పుడు మన హృదయం ఆ ఇష్టమైన వారి కోసం ఆలోచిస్తూ ఉంటుంది కదా. పిల్లలు మనకి ఇష్టమైతే పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తాం, భార్య ఇష్టమైతే భార్య కోసం భర్త ఎక్కువ ఆలోచిస్తాడు, భర్త ఇష్టమైతే భార్య భర్త కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది, ప్రియుడు ఇష్టమైతే ప్రియురాలు ప్రియుడు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. పలు రీతులుగా మనిషి యొక్క ఇష్టాలు ఉన్నాయి. అయితే ఈ ఇష్టాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వారి హృదయం ఉంటుంది అని అర్థం. అయితే మనం ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నది ఏంటంటే, మన హృదయం ఉండాలి అంటే మన ఇష్టము దేవుని పైన ఉండాలి. ఆమేన్. మనం ప్రభువుని ప్రేమించాలి. మన ఇష్టము ఎప్పుడైతే యేసు మీద ఉంటుందో అప్పుడు మన హృదయము ఆయన దగ్గర ఉంటుంది. దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్న దేవుడు. ఈ మధ్యకాల సమయమున మన హృదయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, లేఖనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. చాలు. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము. దేవుడు స్పష్టంగా స్వయంగా మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే, మన హృదయం అడుగుతున్నాడు. నీ హృదయము ఈరోజు యేసయ్యకి ఇచ్చవా? నీ ఇష్టము యేసయ్య మీద ఉన్నదా? నువ్వు ఎప్పుడు ఇస్తావు నీ హృదయాన్ని అని అంటే, నువ్వు దేవుణ్ణి ఇష్టపడినప్పుడు ఇస్తావు. నువ్వు ఎట్లా ఇష్టపడతావు యేసయ్యని అని అంటే, ఎట్లా ప్రేమిస్తావు యేసయ్యని అని అంటే, అనుదినము దేవుని యొక్క మనస్సు ఈ వాక్యాన్ని చదువుట వలన మనకు అర్థమవుతుంది. ఆయన మనస్సు ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకున్నప్పుడు మన హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి మరి సాధ్యమవుతుంది. ఆమేన్. ఒకసారి యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, చాలు చాలు. హల్లెలూయా. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు తన ప్రజలతో అనంటే, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఉత్తుత్తి మాటలు దేవునికి వద్దు అంటున్నాడు. నువ్వు నోటి మాటతో నేను ప్రభుని ప్రేమించుచున్నాను, లేకపోతే నోటి మాటతో ప్రభుని నేను ఘనపరచుచున్నాను, నోటి మాటతో ఆరాధన దేవునికి వద్దు. పైన సగం సగం హృదయం కూడా దేవునికి ఇష్టం లేదు, సగం సగం హృదయం దేవునికి
ఇవ్వకూడదు. ఒక పక్కన లోకము, ఒక పక్కన దేవుడు. ఒక పక్కన లోకము ఉండి, లోక సాంప్రదాయాలు ఉండి, లోక ఇష్టాలు ఉండి, శరీరాశ ఉండి, నేత్రాశ ఉండి, జీవపు డబ్బు ఉండి, సగము మందిరంలోనికి ఒక కాలు పెట్టి నువ్వు సంఘములో పెద్దగాను చలాయిస్తూ, సంఘములో ఎన్నో కానుకలు ఇస్తున్నాను, సంఘములో పాస్టర్ గారికి కుడిభుజంగా ఉన్నాను, సంఘములో నేను పాటలు పాడుతున్నాను, సంఘములో నేను వాయిద్యాలు వాయిస్తున్నాను, సంఘములో నేను ఎన్నో పనులు చేస్తున్నాను, వంటలు చేస్తున్నాను, శుభ్రం చేస్తున్నాను అనంటూ నోటి మాట చేత ఆయన్ని ఘనపరుస్తే ఆయనకి కుదరదని చెప్తున్నాడు. మనుషులు చూడాలని నువ్వు పని చేయకూడదు. మనుషుల్ని సంతోష పెట్టాలని నీ క్రియలు ఉండకూడదు. కానీ ప్రభువుని సంతోష పెట్టాలని, ప్రభువుకి పూర్ణ హృదయము, చూడండి, తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. నోటి మాట చేత వారి పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారే కానీ వారి హృదయము నాకు దూరముగా ఉండి ఉన్నది అని చెప్తున్నాడు. నువ్వు ఎంతగా దేవుని మందిరానికి వచ్చి నీ హృదయములో దేవునికి స్థానం ఇవ్వకపోతే నువ్వు దేవుని మందిరములోనికి వచ్చినా నువ్వు దూరముగా ఉన్నావని జ్ఞాపకం చేసుకో. నీ హృదయ కాఠిన్యము వలన, నీ మనస్సులో ప్రభువుకి ఇవ్వనటువంటి స్థానము వలన నువ్వు మందిరములోనికి వచ్చి పాస్టర్ గారు పక్కన కూర్చుండినప్పటికీ కూడా నువ్వు దేవునికి నీ హృదయాన్ని దూరంగా పెట్టినట్టే. దేవునికి ఎప్పుడైతే దూరముగా పెడతామో అప్పుడు దేవుడు ఇష్టపడడు. దేవుడు దావీదు కోసం ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అది ఏంటి అని అంటే, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఆమేన్. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యము? సృష్టికర్త అయిన దేవుడు ఇస్తున్నాడు. ఇస్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఆయన హృదయాన్ని, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క హృదయాన్ని దోచుకోగలిగాడు. మనుషులను అతను సంతోష పెట్టట్లేదు. అతడు చేసిన పాపాలను అతను గ్రహిస్తున్నాడు. నేను చేసిన అతిక్రమమును నాకు తెలిసే ఉన్నవి, నా దోషములు నాకు తెలిసే ఉన్నవయ్యా. హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు అని తన్ను తాను దేవునికి ఒంటరిగా తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. ఈ మధ్యకాల సమయమున దేవుని ప్రియమైన జనాంగమా, మీ హృదయము దేవునికి సమీపముగా ఉన్నదా? దేవుని హృదయాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? ఉత్తునే నోటి మాటతో ప్రభుని స్తుతిస్తున్నావేమో, నోటి మాటతో నువ్వు ప్రభుని కనపరుస్తున్నావేమో, పై పెదవులతో మనుషులకు భక్తి పరుడుగా కనిపించటానికి నువ్వు వేషధారణ చేస్తున్నావేమో. అయితే దేవునికి నీ హృదయము దూరముగా ఉన్నది. దేవునికి నీ హృదయం దూరముగా ఉంటే దాని యొక్క పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలను మనం చూస్తే, మత్తయి సువార్త 15:8-9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు అని యెషయా మిమ్మును గూర్చి ప్రకటించిన మాట సరియే కదా. ఈ యొక్క మత్తయి సువార్తలో మత్తయి గారు ఈ యొక్క గ్రంథాన్ని, యెషయా గ్రంథం 29:13 వచనాన్ని కోట్ చేస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాటలు ఏమిటంటే, ఈ ప్రజలు, ఈ వేషధారులు దేవుని సమాజ మందిరములోనికి అనుదినము వస్తూ కూడుకుంటూ మోషే ధర్మశాస్త్రాన్ని వింటున్నవారు, మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నవారు, మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము 10వ భాగములు ఇస్తూ తమ భక్తిని వీధి మూలల్లా సమాజములో చూపిస్తున్న గొప్ప భక్తులు గురించి దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అడుగుతున్నది ఏంటంటే, నువ్వు పై పెదవుల భక్తి వద్దు, వేషధారణ భక్తి వద్దు, మనుషులకు కనపడే భక్తి వద్దు.
ఎవరినో సంతోష పెట్టాలని, ఎవరి దగ్గర మార్కులు పొందాలని, ఎవరి దగ్గర ఇంత ప్రార్థన పరుడు, ఇంత ప్రార్థనా పరురాలు అని మార్కులు వేయించుకోవడానికి నీ భక్తి అవసరం లేదు. దేవుడు అటువంటి భక్తిని ఇష్టపడట్లేదు. అలాంటి వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నదంట. వారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచున్న వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పించు పద్ధతులను సంఘాలలో బోధిస్తున్నప్పుడు ఆ బోధ వింటున్న వారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. 2 గంటలు 3 గంటలు దేవుని మందిరములో ఉండి నీ హృదయము దేవునికి దూరముగా ఉండి నువ్వు కల్పితమైన కథలు వింటూ 3 గంటల సేపు నువ్వు వ్యర్థంగా కాలక్షేపం చేస్తున్నావు. అది దేవుని యొక్క రికార్డులో నమోదు అవ్వట్లేదు. కాబట్టి నువ్వు ఎలాగ ప్రభువుని సంతోషపెట్టగలవు? ఎలా ప్రభువుని ప్లీజ్ చేయగలవు? ఎలా ప్రభు యొక్క హృదయానుసారుడిగా నువ్వు మార్చబడగలవు? ఎలాగ ప్రభువుని నువ్వు ప్లీజ్ చేయగలవు? యేసయ్యా అని నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో ఎలా కనుపరుచుకోగలవు అంటే నీ హృదయాన్ని ఇచ్చి, పూర్ణమైన హృదయము దేవునికి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం ఇందాక చదివినట్లుగానే 26వ వచనాన్ని మరొకసారి చదువుదాం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఒక మాట అంటున్నాడు. అది ఏంటి అనంటే, నువ్వు నీ హృదయాన్ని దేవునికి ఇస్తే గనక అప్పుడు ఆయన మార్గాలు నీకు ఇంపుగా కనిపిస్తాయంట, కష్టముగా ఉండవు. నువ్వు యేసయ్యకి నీ హృదయాన్ని ఇచ్చావంటే ఫస్ట్ లక్షణం ఏంటి అనంటే, నువ్వు ఆయన మార్గములో నడుస్తావు, ఆయన వాక్యాన్ని చదవటానికి ఇష్టపడతావు. లేదండి, నేను చర్చికి వెళ్తాను, గంటల గంటలు స్తుతిస్తాను, గంటల గంటలు పాడతాను, కానీ బైబిల్ మాత్రం చదవలేనండి, వాక్యాన్ని నేను చదవలేదండి, ఆ వాక్యంలో ఏముందో నాకు తెలియదండి, వాక్యాన్ని నేను కంటత పట్టలేనండి. అయితే నువ్వు దేవునికి హృదయాన్ని ఇవ్వలేదు. ఆయన వాక్యాన్ని విని ఆ కట్టడలను నువ్వేం చేయాలట? గైకొనాలి. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. అది ఆయన వాక్యం, ఆయన కట్టడి. ఆయన ఒక వాక్యము నీకు ఇంపుగా ఉండాలి. ఆయన మార్గములో నువ్వు నడవటానికి అది నీకు ఇంపుగా ఉండాలి. అది ఏంటి అంటే, దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. అది నీకు కష్టంగా ఉందా, ఇష్టంగా ఉందా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. కష్టంగా ఉంటే నువ్వు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు, ఇష్టముగా ఉంటే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావు. అది ఒక రోజు ప్రాసెస్ కాదు, ఒక్క నిమిషంలో ఇలా ఇచ్చి అలా ఉండేది కాదు. ఎవ్రీడే, ప్రతిరోజు నీ హృదయాన్ని దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. అయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను యేసయ్యా అంటే ఆయన అంటాడు, ఓకే నాన్న, నువ్వు నా కట్టడల్లో నడువైతే అంటాడు. ఆమేన్. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని అంటున్నాడు. అయితే నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఆయన నిష్కలంకంగా సంఘము ఉండాలని, నిర్దోషముగా సంఘం ఉండాలని, మడత లేకుండా మచ్చ లేకుండా సంఘము తీర్చిదిద్దపడాలని ఆయన యొక్క ఉద్దేశం ఉంటే నీవు సంఘములో ఎలా ఉన్నావు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటున్నాడు. మీరును వెలుగై ఉండండి అని అంటున్నాడు. అయితే లోకాలకు నువ్వు వెలుగుగా ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావు? నీ సాక్ష్యము ఇతరులకు మాదిరిగా ఉన్నదా? నీ సాక్ష్యం వలన చిచి ఇట్లాంటి వాళ్ళ క్రైస్తవులు అనేటట్టుందా? నువ్వా క్రైస్తవుడివి? అతని జీవితంలోనే మార్పు ఏమి లేదండి, ఇక మేమేం మారుతాం అనేటట్టు ఉందా నీ సాక్ష్యం? నీ వీధి వారికి నీ సాక్ష్యం వెలుగుగా ఉన్నదా? నీ ఇంటి వారికి నీ సాక్ష్యం వెలుగుగా ఉన్నదా? నీ ప్రవర్తన సరిగా ఉన్నదా? Do you really give your heart to the Lord? అది నీ జీవితంలో ప్రతిబింబిస్తుందా?
ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయము యేసయ్యకి నువ్వు ఇస్తే ఆయన కట్టడల్లో నువ్వు నడుస్తావు. ఆయన కట్టడ ఏంటి అని అంటే వాక్యం తెలియచేస్తుంది, నువ్వు వెలుగ్గా ఉండాలని. అయితే నీ మాటలు మాదిరిగా ఉన్నాయా? ఎదుటి వారిని కట్టేలాగా ఉన్నదా? చెదరగొట్టేదిలాగా ఉన్నదా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటున్నాడు. ఆ ప్రేమ మీలో నిలిచి ఉంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ఏంటయ్యా నాకు చెప్పే ఆజ్ఞ చెప్పు, నేను నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి అని ఒక ధనవంతుడు వచ్చి అడుగుతుంటే యేసయ్య అంటున్నాడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆజ్ఞలని పాటించు అంటున్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, నేను చిన్నప్పటి నుండి ఆ యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అంటున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీకున్నది పేదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించాలి. హల్లెలూయా. పేదలని కనికరిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు హృదయాన్ని ఇస్తున్నావు అంటున్నావు, మరి ఇస్తున్నావా? నీ సంఘములో నీ సహోదరి, నీ యొక్క రక్త సంబంధి అక్కరలో అవసరతల్లో ఉన్నాడు, వారికి చేయూతనిస్తున్నావా? క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నావా? క్రీస్తు ప్రేమను అందిస్తున్నావా? మరి ఎలా చెప్తున్నావు నీవు నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చావని? పై పెదవులతో దేవునికి నీ హృదయాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేయకో. దేవుడు మోసపోడు. మందిరానికి వచ్చి గంటల గంటల ఆరాధన చేయటం కాదు నీ భక్తి అంటే. 3 గంటల మోకాళ్ళతో వాక్యము వినటము కాదు నీ భక్తి అంటే. మార్కులు వేయించుకోవడానికి అటెండెన్స్లు కలిగి ఉండటం కాదు చర్చిలో నీ భక్తి అంటే. దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ సహోదరుని ద్వేషిస్తూ నీ సహోదరుని నరకములో నుంచి బయటికి లాగకుండా, బలవంతంగా దేవుని సన్నిధానములోనికి తేకుండా, కాలక్షేపం చేస్తూ ఓన్లీ ఆడిని సావని అనుకుంటూ వెళ్తున్నావే, నువ్వా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చింది? నువ్వా చప్పట్లు కొడుతుంది దేవుని సన్నిధిలో? నువ్వా పాటలు పాడుతుంది దేవుని సన్నిధిలో? వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి అంటున్నాడు దేవుడు. డు యు రియల్లీ ప్లీజ్ జీసస్? నువ్వు నిజముగా యేసుని ప్లీజ్ చేయాలనుకుంటున్నావా? నీ కడుపుని ప్రేమించుకుంటున్నావేమో, నువ్వు తిండి మీద నీ మనసు ఉంటుందేమో, ఎప్పుడు ఆశ కలిగి ఉన్నావేమో, దురాశ కలిగి ఉన్నావేమో, నిగ్రహ శక్తి లేకుండా ఉన్నావేమో, ఒక పూట దేవుని కొరకు దర్శించిపోయే ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, పెందల కాడ లేచి దేవుని యేసు క్రీస్తు ప్రభు వారిలాగా పెందల కాడ లేచి ఇంకనూ చీకటిగా ఉండగానే యేసు తన తండ్రిని కలుసుకున్నట్టుగా, యేసు తన ముఖాన్ని దేవునికి చూపించినట్లుగా నువ్వు చూపించలేకపోతున్నావేమో. అవి ఏమి చేయకుండా యేసయ్యా నా హృదయాన్ని నీకు ఇచ్చేసానయ్యా అంటున్నావేమో. మోసపోతున్నావు, జాగ్రత్త. సాతానుడు నిన్ను మోసగిస్తున్నాడు. నీ మనస్సు ఎట్టు పడితే అట్టు చెలరేగటానికి వీలు లేదు. నీ హృదయము ఎట్టు పడితే అటు చెలరేగడానికి వీలు లేదు. దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు, నీకు సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయం నువ్వు ఎట్లా గడుపుతున్నావు? సమయం అనేది చాలా విలువైనది. దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం. కొన్ని కోట్లు పోసిన ఆ సమయాన్ని కొనుక్కోలే. గడిచిన కాలం, గడిచిన క్షణం మరలా నీ ముందలకి రాదు. ఇప్పుడైనా తల భూమి కంటించి కన్నీరు మున్నీరై ప్రభువా రొమ్ము కొట్టుకుంటూ, సమయాన్ని నేను ఇంత వ్యర్థం చేశానయ్యా,
ఇంత సమయాన్ని నేను వ్యర్థం చేశాను, నా యవ్వనాన్నంతా వ్యర్థం చేసుకున్నా, నా యొక్క సమయం అంతా నేను వ్యర్థం చేసుకున్నా. జేమ్స్ చాల్మర్స్ అనే ఒక దైవ సేవకులు, ఆయన ఒక ఐలాండ్కి వెళ్ళారు. అక్కడ క్యానిబల్స్ లేకపోతే మనుషులను చంపి తినే తెగ మధ్యకు వెళ్ళి ఆయన ఆఖరిలో అంటున్న మాట ఏంటో తెలుసా అండి? అక్కడ సువార్త ప్రకటించి, అయ్యా నువ్వు నాకు నేను కోల్పోయిన 17 సంవత్సరాలు ఇస్తే, నేను కోల్పోయిన 17 ఏట సేవకు వచ్చాడు ఆయన, నేను కోల్పోయిన 17 సంవత్సరాలు నాకు ఇస్తే, ఆ సంవత్సరాలు కూడా ఈ ఐలాండ్ ఈ మనుషుల్ని తినే తెగల మధ్య నేను పని చేయదును కదా అన్నాడంట. హల్లెలూయా! చూసావా ఆయన హృదయం ఎలా ఇచ్చాడో. దేవుని ప్రియమైన బిడ్డలారా, పెదవులతో దేవుని స్తుతిస్తున్నావా? నోటి మాటలతో దేవుని కనపరుస్తున్నావా? అమ్మాయ్యా, నీ హృదయం దేవునికి దూరముగా ఉన్నది. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు ఇమ్ము అంటున్నాడు. ఈరోజు మన హృదయాన్ని ఇద్దాం. వ్యభిచరించవద్దు అంటున్నాడు, దొంగతనం చేయొద్దు అంటున్నాడు, అబద్ధం ఆడవద్దు అంటున్నాడు, తాగుబోతు అవ్వద్దు అంటున్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? తిట్టుబోతు అవ్వద్దు అంటున్నాడు. తిట్టుబోతు వీధుల్లో ఉండి ఇంతెంత పిల్లలను బూతులు మాట్లాడుతున్నారు, ఇంతెంత పిల్లలు. అయ్యో, దేవుడికి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. మాటలు కంట్రోల్ చేసుకో, కళ్ళు కంట్రోల్ చేసుకో, చెవులు కంట్రోల్ చేసుకో. ఏమి చూస్తున్నావు జాగ్రత్త, ఏమి వింటున్నావు జాగ్రత్త, ఏమి మాట్లాడుతున్నావు జాగ్రత్త, ఏమి తలుస్తున్నావు జాగ్రత్త. నీ హృదయము ఎటువైపు తిరుగుతుందో ఎవ్వరు చూడట్లేదు కదా, ఇట్స్ ఓకే అనుకోకు. దేవుడు చూస్తున్నాడు. నీ హృదయము దేవునికి దూరముగా ఉన్నది. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నావా? ఒక ప్రశ్న ఈ మధ్యకాల సమయం వేస్తున్నాను. నిజముగా ప్రేమిస్తే ఆయన కట్టడలు నీకు ఇంపుగా కనిపిస్తాయి. వద్దు నాయనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం యేసయ్యా, నీకు ఇష్టం లేనిది నేను చేయొద్దేసయ్యా, నీకు ఇష్టం లేనిది నేను చేయకూడదు, నీకు ఇష్టం లేదని నాకు ఇష్టం ఉండకూడదు. ఆ ఇష్టాన్ని చంపేయి. నేను అలాగే ప్రేయర్ చేస్తానండి. నీకు ఇష్టం లేనిది నాకెందుకు ఇష్టమో బాలేసయ్యా. ఒకవేళ అది నాకు ఇష్టంగా ఉంటే ఆ ఇష్టాన్ని చంపే. నాకు వద్దు. దేవుని ప్రియమైన బిడ్డలారా, హృదయము ఇవ్వటం అంటే ప్రతిరోజు ప్రక్రియ. ప్రతిరోజు నిన్ను క్రమపరచుకోవాలి. ఆమేన్. హృదయము ప్రభువుకి ఇచ్చుట వలన మనకేం జరుగుతుంది అనే విషయాన్ని చెప్తాను. ఒకసారి చూద్దాం. ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. చాలు. 24వ వచనం నుండి నేను చదువుతాను, వినండి. నేను అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగచేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించు వానిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. ఆమేన్. హల్లెలూయా. ఎంత చక్కగా ఉందండి ఈ వాక్యము. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. ఇప్పుడు మనము హృదయము దేవునికి ఇస్తే
ఫస్ట్గా జరిగే ప్రక్రియ ఏంటంటే మనలో ఉన్న అపవిత్రత అంతా దేవుడు తీసేస్తాడంట. హల్లెలూయా. పాపము పరిహరిస్తాడట ఆయన. పాపం నుంచి మనల్ని విమోచిస్తాడు. మన పాపము నుంచి మన అపవిత్రతను మొత్తాన్ని కడిగేస్తాడట. ఆయన శుద్ధ జలము మన మీద జల్లుతాడట. ఆమేన్. శుద్ధ జలము మన యొక్క అపవిత్రత అంతా, మన నాలుక మీద ఉన్న, పెదాల మీద ఉన్న, మన హృదయం మీద ఉన్న, మన మనస్సులో ఉన్న అపవిత్రత అంతా కూడా తీసివేస్తాడు ఎప్పుడు మన హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు. యేసయ్యా, నీ సన్నిధానంలో నిజముగా వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, దైవ సేవకులు చూడాలి, నాతో ఉన్న బిలీవర్స్ చూడాలి. ఓ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు భక్తి, నీ కోసమే నీ భక్తి, నీ యేసు కోసమే నీ భక్తి. నీ ఆత్మీయ జర్నీలో నువ్వు నీ యేసయ్య ఉన్నారు. నీ పక్కన వాళ్ళు వాళ్ళకి యేసయ్యతో ఉంటారు. నువ్వు నీ యేసయ్య మార్గంలో ఉన్నారు. కాబట్టి పక్కన మార్గంలో ఉన్న మనుషులను సంతోషపెట్టడానికి నీ భక్తి చేయొద్దు. నీ అపవిత్రత అంతా పోగునట్లు శుద్ధ జలము చల్లుతాడట. అయ్యా, నన్ను కడగవా, నా పాపం నాకు తెలిసి ఉన్నది, నా దోషం నాకు తెలిసి ఉన్నది, ఇప్పటి వరకు నేను చేసిన అపరాధములను, ఇప్పటి వరకు నేను వ్యర్థంగా కాలక్షేపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నా పాపాన్ని క్షమించయ్యా, నా విధేయతను క్షమించయ్యా అని అంటే మన మీద శుద్ధ జలము చల్లుతాడంట. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ ఎటువంటి మీరు విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను అంటున్నాడు. ఆమేన్. తీసివేసి నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను. ఆమేన్. ఏమంటున్నాడు? నూతన హృదయం ఇస్తాడట. ఇప్పుడు లోకములో ఉన్నటువంటి, ఇప్పుడు దాకా ఉన్నటువంటి హృదయం కాదట, నూతన హృదయం, మారు మనస్సు. ఇప్పటి వరకు ఉన్నది వేరు, ఇకపై ప్రభుకి హృదయం ఇచ్చిన తర్వాత మనం నూతన సృష్టిగా మార్చబడతాం. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసు నందు లేకపోతేనే శిక్ష విధి నీకు. ఆ శిక్ష నువ్వు తాలుకోగలవా? ఓ క్రైస్తవుడా, నటించుకో. క్రైస్తవురాలా, నటించుకో. శిక్ష నీ మీదకి వస్తుంది. భక్తి నటించుకొద్దు, దేవుని తీర్పు నీ మీదకి వస్తుంది. ఓ అననీయ, సఫీరా, ఎందుకు పరిశుద్ధాత్మను మోసగించారు? పేతురు గద్దిస్తున్నాడు సంఘాన్ని. ఈ మధ్యకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నటించుకో భక్తిని. విరిగి నలిగిన హృదయముతో, పూర్ణ హృదయముతో ఆయన దగ్గరికి రా. నీ అపవిత్రత తొలగించుకో. శుద్ధ జలము దేవుడు చల్లుతాడు. యేసయ్య, నా హృదయం నీకు ఇస్తున్నాను యేసయ్య అని యేసయ్యకి ఇవ్వు. అమ్మాయిలకి కాదు హృదయాలు ఇచ్చేది, అబ్బాయిలకి హృదయాలు ఇచ్చేది, పిల్లలకి కాదు హృదయాలు ఇచ్చేది, భార్యకి కాదు, భర్తకి కాదు, బంధువులకి కాదు, నీ హృదయాన్ని ఇచ్చేది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్కు సువార్త 12:30, నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను. అది మళ్ళీ చెప్పండి, మళ్ళీ చదవండి అమ్మా. హృదయము గుర్తుపెట్టుకోండి. పూర్ణ ఆత్మ, వివేకము, బలము, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. నువ్వు హృదయముతో, మనస్సుతో, వివేకముతో ఆయన ఏం చేయాలట? ప్రేమించాలట. నీ హృదయము యేసయ్యకి పూర్ణంగా, పరిపూర్ణంగా, ఇక సగం లేదు, 70%, 30% లేదు, half ratios లేవు. If you really give your 100% heart to the Lord, God will bless you.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ పూర్ణ హృదయము ఆయనకి ఇవ్వాలట. అప్పుడు మనలో ఉన్న అపవిత్రతను తీసివేసి నూతన స్వభావాన్ని మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మారిపోయింది అంతే, మన జీవితము మారిపోతుంది. మా పాస్టర్ గారు ఒక పాట రాశారు, నా ఘోర హృదయం మారిపోయే, సాతాను సైన్యం పారిపోయే, నా ఘోర హృదయం మారిపోయే, సాతాను సైన్యం పారిపోయే, పాప రుణము తీరిపోయేనా, మనసు వింతగా తీరిపోయే, పాప రుణము తీరిపోయేనా, మనసు వింతగా తీరిపోయే. హల్లెలూయా, 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 నా యేసయ్యా, 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 నా ఘోర హృదయం మారిపోయే, సాతాను సైన్యం పారిపోయే, నా ఘోర హృదయం మారిపోయే, సాతాను సైన్యం పారిపోయే, పాప రుణము తీరిపోయేనా, మనసు వింతగా తీరిపోయే, పాప రుణము తీరిపోయేనా, మనసు వింతగా తీరిపోయే. హల్లెలూయా, 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 నా యేసయ్యా, హల్లెలూయా, 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 నా యేసయ్యా, హల్లెలూయా, 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 నా యేసయ్యా, హల్లెలూయా, 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 నా యేసయ్యా. చెలిమి కలిమి నాకు బలము బలము లేకున్నను, చెలిమి కలిమి నాకు బలము బలము లేకున్నను, సిలువ బలము నాకున్నది, నా యేసుని పిలుపున్నది, సిలువ బలము నాకున్నది, నా యేసుని పిలుపున్నది. హల్లెలూయా, 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 నా యేసయ్యా, హల్లెలూయా, 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 నా యేసయ్యా, హల్లెలూయా, 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 నా యేసయ్యా, హల్లెలూయా, 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 నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చెలిమి మనతో స్నేహం చేసేవారు వచ్చినా లేకపోయినా, కలిమి ధనము బలము మనకున్న లేకపోయినా, సిలువ బలము మనకు ఉన్నది. క్రీస్తు యేసు పిలుపు మనకుంటే చాలు. హల్లెలూయా. ఆ పిలుపు, ఆ క్రీస్తు ఉంటే లోకాన్ని మనము జయిస్తాం. లోకములో ఉన్నదంతా జయిస్తాం. ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము అంతా జయిస్తాం. ఎప్పుడు నీ పూర్ణ హృదయము యేసయ్యకి ఇచ్చినప్పుడు, ఈ వాక్యము నీకు ఇంపుగా కనపడినప్పుడు, పరలోక రాజ్యము నీ సొంతం. హల్లెలూయా. భూమి మీద ఇల్లు లేదని బాధపడుతున్నావా? భూమి మీద నిన్ను అర్థం చేసుకునే మనుషులు లేరని బాధపడుతున్నావా? భూమి మీద నీకు స్నేహితులు లేరని బాధపడుతున్నావా? ఒక శుభవార్త, నీకు స్నేహితుడు ఉన్నాడు. ఆయన పరమందు ఉన్నాడు. నువ్వు పిలిస్తే నీ యొద్దకు వస్తాడు, నీతో స్నేహం చేస్తాడు. నీకు భూమి మీద ఇల్లు లేదని ఏడవద్దు. పరలోకములో నీకు ఇల్లు ఉన్నది. నీకు యేసయ్య ఇల్లు కట్టిస్తున్నాడు పరలోకంలో. నువ్వు చేసే ప్రతి క్రియ అక్కడ ఒక్కొక్క ఇటుకు పేరుస్తూ ఉన్నది. మనకలాగా సిమెంటుతోనో బూడిదతోనో
కట్టి ఇటుకలు కాదు, రత్నాలతో, వైడూర్యాలతో, వజ్రాలతో, మేలిమి బంగారముతో కట్టే గృహము నీ కోసం కడుతున్నాడు. నా యేసయ్య నా కోసం కడుతున్నాడు. హల్లెలూయా. అది శృంగార నగరం, అది అద్భుతమైన దేశం, అది పరలోక రాజ్యం. అది ఈ లోకములో నువ్వు దేవుని రాజ్యము కొరకు పని చేస్తూ ఉంటే పరలోక రాజ్యము నీ కోసం ఆ రాజ్యములో పని చేస్తూ ఉంటాడు. అక్కడ దేవదూతలు నీ కోసం పని చేస్తూ ఉంటారు. ఈ లోక ఆశ గతించిపోతుంది, లోక స్నేహం గతించిపోతుంది, లోక ప్రేమలు గతించిపోతాయి, లోకములో ఉన్నవందరూ గతించిపోతారు ఒక రోజున. కానీ గతించినది ఒక్కటే, అదే దేవుని వాక్యం. ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అంటున్నాడు వాక్యం. ఈ మాటను నమ్ము, నువ్వు గతించవు. నీకు రెండో మరణం ఉండదు. నువ్వు జీవములోనికి ప్రవేశిస్తావు. జీవము నిన్ను నిత్య జీవములోనికి నడిపిస్తుంది. యేసయ్యా నా హృదయానికి ఇస్తాను. జక్కయ్య ఏం చేశాడో తెలుసా? జక్కయ్య తన హృదయాన్ని ఇచ్చాడు. పొట్టివాడు, లంచగుండె, ధనమోహం ఎక్కువ, ఆశ, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టించుకోవాలి, ఎంతో ఆస్తి సమకూర్చుకోవాలి, పిల్లలకి కూర్చున్న తరగనంత ఆస్తి. అబ్రహాము కుమారుడే, కానీ దేవునికి హృదయం ఇవ్వకుండా లోకము పైన, ధనము పైన ఆశ ఉన్నది. అయితే ఈ యొక్క వ్యక్తికి ఒకరోజు ఒక ఆశ కలిగింది, నేను యేసును చూడాలి. ఆమేన్. ఆశ ఏం కలిగిందండి? యేసును చూడాలి. నేను యేసును చూడాలి. నీకుందా ఆశ? యేసుని చూడాలన్న ఆశ ఉన్నదా? యేసును కలుసుకోవాలన్న ఆశ ఉన్నదా? నీ మనస్సు యేసుతో ఐక్యం చేసుకోవాలనే ఆశ ఉన్నదా? నీ హృదయంతో నువ్వు మాట్లాడుకో. నువ్వు నిజంగా యేసుని చూడాలని ఆశ ఉంటే జక్కయ్యని యేసు కలుసుకున్నట్లుగా నేను కలుసుకుంటాడు ఈ మధ్యకాల సమయంలో. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ ఆశ తనని చాలా దూరం నడిపించింది. ఆ ఆశ ఎంత దూరం నడిపించింది అని అంటే, వీధుల్లోనికి వెళ్ళి తన బలహీనతను కూడా లెక్క చేయకుండా పెద్ద మేడి చెట్టు ఎక్కేశాడట. ప్రజలు అవమానిస్తారనో, హీనపరుస్తారనో, నవ్వుతారనో, భలేవాడే ఇంత పెద్దోడయ్యండి చెట్టు ఎక్కుతున్నాడనో ఏం లెక్క చేయలా, మనుషుల్ని లెక్క చేయలా. తన ఆశ యేసును చూడాలంతే. ఈరోజు ఎట్లాగైనా ఆయన యేసును చూడాలి. తెలుసా ఆ థర్స్ట్ ఎలా ఉంటుందో తెలుసా? మనిషి గుండెని పిండేస్తుంది. ఒకటి జరగాలి అన్నప్పుడు ఇక జరగాలి 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 అదే ఉంటుంది. ఇక దాని మీద తప్ప ఇంకో దాని మీదకి మనసు వెళ్ళదు. నాకు కూడా అంతే, చాలాసార్లు ఎక్స్పీరియన్స్, అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్. గుండె పిండేస్తూ ఉంటుంది. ఒకటి చెయ్యాలి, ఒకటి చూడాలి అన్నప్పుడు అలాగే ఉంటుంది. చాలాసార్లు మనము రీల్స్లో చూస్తూ ఉంటాం, యూట్యూబ్ కానీ ఇన్స్టా రీల్స్లో కానీ. 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత విదేశీ నుండి పిల్లలు ఫ్లైట్ దిగి వస్తున్నప్పుడు తల్లిదండ్రులను సడన్గా షాక్ ఇచ్చినప్పుడు, ఇంట్లో తల్లిదండ్రులు సడన్గా పిల్లల్ని చూసినప్పుడు ఎంతో కౌగిలించుకొని కన్నీరు మున్నీరైపోతారు. అమ్మో చూసానే, నిన్ను చూసానే. గుండె ఎలా ఉంటుందంటే పిండేస్తుంది కదా, ఆ బెంగ. అలాగా యేసును కలుసుకోవాలనేది నీ హృదయాన్ని అలా పిండగలగాలి. ఈరోజు నేను యేసును కలుసుకోవాలి, ఈరోజు నేను యేసును చూడాలి, నా కళ్ళు యేసును చూడాలి, నా కళ్ళు యేసును చూడాలి, నా హృదయం యేసును కలుసుకోవాలి. నీ హృదయము అట్లా పిండగలగాలి. అంటే ఏంటో తెలుసా? నువ్వు యేసును అట్లా ప్రేమిస్తావు. నాకేమీ వద్దే, నేను పరిగెత్తాలంతే దేవుని సన్నిధికి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? దేవుని సన్నిధిని ప్రేమించు వారుగా. ఏలి అంటున్నాడు, అమ్మా మత్తురాలువై ఏడవకో, మత్తురాలువై ఏంది అలాగ మూలుగుతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? అన్నా అంటుంది, అయ్యా నేను మత్తురాలని కాదయ్యా, నా హృదయాన్ని యేసు దగ్గర కొమ్మరించుకుంటున్నాను. హల్లెలూయా. గుండె కరిగిపోతుందంతే.
యేసును చూడాలనే ఆశ చెట్టెక్కించింది జక్కయ్యని. యేసు మన ఆశను చూస్తాడు, యేసును మన హృదయాన్ని చూస్తాడు, యేసు మన విశ్వాసాన్ని చూస్తాడు. ఆ మధ్యకాల సమయమున యేసు జక్కయ్య దగ్గరకు వచ్చి ఆగి జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆమేన్. పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు. నీ ఆశను చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ ఇష్టాన్ని చూస్తున్నాడు. నాకు ఈ లోకం వద్దయ్యా అని మోకాళ్ళు వేసి నీ బట్టలు చించుకునే హృదయాన్ని చూస్తున్నాడు. ఇక నాకు ఏమీ వద్దు ప్రభువా, ఈ ఆశ వద్దు నాయన, నువ్వు నాకుంటే చాలు అనే ఆశను చూస్తున్నాడు. నీ దగ్గరకు వచ్చాడు, ఆగాడు, జక్కయ్య అని పిలుస్తున్నాడు. పిలిచిన వెంటనే జక్కయ్య తొందరపడి గబగబా దిగేశాడు. యేసయ్య అంటున్నాడు, జక్కయ్య ఈరోజు మీ ఇంటికి వెళ్దాం పదా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటికి వెళ్దాం పదా. మా ఇంటిగా? మా పక్కింటి వాళ్ళే మా ఇంటికి రావడానికి ఇష్టపడరు. నన్ను ఎప్పుడు నేను బయట కనిపిస్తే నన్ను తిట్టుకుంటారు. నా తోటి సహోదరులు యూదులు నన్ను చూస్తేనే అసహించుకుంటారు. బాబోయ్ వస్తున్నాడయ్యా అని. నా ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడరే, నువ్వు వస్తానంటున్నావు ఏంటి? ఎస్ అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? వాళ్ళందరూ రాళ్ళిచ్చి కొట్టడానికి నిన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. అవునయ్యా, నేను పాపినయ్యా, నేను వ్యభిచారంలో పట్టబడ్డానయ్యా, నేను దోషినయ్యా, ధర్మశాస్త్ర ప్రకారం నేను చేయకూడని పని చేస్తున్నానయ్యా, అందుకే నన్ను రాళ్లతో కొడుతున్నారయ్యా, కొట్టడానికి వచ్చారు. యేసయ్య అంటున్నాడు, అమ్మా నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నిన్ను ఎవరైనా కొట్టారా? మరి ఇప్పుడు కొట్టలేదు యేసయ్య. ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు యేసయ్య దగ్గర ఉన్నావు. ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు యేసయ్య పాదాల దగ్గర ఉన్నావు. నీ జీవితం ఇంకా నశించలేదు. ఎందుకో తెలుసా? యేసయ్య పాదాల దగ్గరికి నువ్వు రావాలని, నీ జీవితం ఆయన పాదాల దగ్గర వంగాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. నువ్వు రైట్ పాయింట్లో ఉన్నావు. ఇప్పుడు ఆయన పాదాల మీద పడ్డావుగా, ఇప్పుడు నువ్వు బ్రతుకుతావు. నువ్వు జీవితాన్ని ఇచ్చావుగా, నీ హృదయాన్ని ఇచ్చావుగా యేసయ్యకి, ఇప్పుడు నువ్వు బ్రతుకుతావు. శుద్ధ జలము నీ మీద చల్లుతున్నాడు. దేవుని యొక్క ఆత్మను నీ యందు ఉంచుతాడు. నూతన స్వభావాన్ని ఇస్తాడు. చెల్లి, ఇక నువ్వు చచ్చిపోవు, నువ్వు జీవిస్తావు. నువ్వు మరణించు, నువ్వు బ్రతుకుతావు. దేవుడు నిన్ను అట్లాగా ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. అయితే నువ్వు చేయాల్సిందల్లా నీ హృదయం యేసయ్యకి ఇవ్వడమే. యేసయ్య, వేషధారణ నేను చేయను, నోటి పెదవుల ప్రార్థన, మాటలు, భక్తి, ప్రసంగాలు నేను చేయను. ఐ విల్ గివ్ మై హార్ట్ టు యు. నా హృదయాన్ని నీకు ఇస్తాను ప్రభువా. పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుతానయ్యా, నిన్ను ప్రేమిస్తాను. నీ కట్టడలు నాకు ఇంపుగా నేను చేసుకుంటాను. నీ వాక్యాన్ని చదువుతాను, నీకు ఇష్టమైన మార్గంలో నడుస్తాను. నీకు ఆయాసకరమైనది నేను ఇంకా చేయను. నా మార్గంలో అది తీసివే ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తాను ప్రభువా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా తండ్రి, నా హృదయాన్ని నీకు ఇస్తాను యేసయ్య, నా మనస్సుని నీకు ఇస్తాను ప్రభువా, నా మనస్సుని నీకు ఇస్తానయ్యా. అయ్యా, నీవు తప్ప ఇంకా నాకు ఎవరున్నారు? ఎవరిస్తారు మాకు జీవం? ఎవరు మా అపవిత్రతను తొలగిస్తారయ్యా? హృదయంలో ఉన్న వ్యాధి ఎవరు పోగొడతారయ్యా? పాపము, మాలిన్యము, నీకు ఆయాసకరమైన క్రియలు ఎవరు తొలగిస్తారు యేసయ్యా? నన్ను క్షమించవా అయ్యా? నా హృదయానికి ఇస్తున్నానయ్యా. పై భక్తి నాకు వద్దయ్యా. పూర్ణ హృదయముతో నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట
ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మరణం ఎరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, మనసు మరణం ఎరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, మనసు మలినమైన మనిషిగా ఇది వర్షమా, మనసు మంచిగా నీ మనసు నాకు ఇష్టమా, మనసు మలినమైన మనిషిగా ఇది వర్షమా. అవును ప్రభా. అయ్యా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రాలయ్యా ఇవి. అయ్యా, మా పెదాలను నేను స్థుతిస్తున్నట్లుగా, గణపరుస్తున్నట్లుగా నటిస్తున్నామేమో, కానీ మా హృదయాలని స్కాన్ చేయగలిగిన వాడు నీవే నాయన. అయితే ఈరోజు ఒక చిన్న ఆశ, ఇక లోకము నాకు వద్దయ్యా, లోకపు ఆశ వద్దు, నేను వెలుగుగా ఉంటాను, నీ కట్టడలు నాకు ఇంపుగా చేసుకుంటాను, నీ మార్గములో నేను నడుస్తాను యేసయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తాను ప్రభా. పరిపూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో నేను వెతుకుతాను, పూర్ణ మనస్సుతో నేను ప్రేమిస్తానయ్యా. నా జీవితాన్ని మరొక్కసారి నీకు అర్పిస్తున్నా. నీకు ఇష్టమైన రీతిలో నన్ను మలుచుకొని శుద్ధ జలముతో నన్ను కడిగి పరిశుద్ధాత్మను నా యందుంచి అయ్యా నీ బిడ్డగా నన్ను వాడుకోమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.